చంద్రకళ వాళ్ళ పెదనాన్న ఇలా అంటూ ఉంటాడు. నువ్వు చెప్పింది నిజమే. నువ్వు అనుకుంటున్నది కూడా నిజమే. అవును, వాడు తప్పు చేశాడని నేను భావించాను. అందుకే వాడికి శిక్ష వేశాను. ఇదే ఇంకా ఇలాగ కొనసాగితే వాడిని ఏం చేస్తానో నీ ఊహకే వదిలేస్తున్నాను. అయినా ఇంకొకసారి ఇలా జరగడానికైనా వీల్లేదు. డైరెక్ట్గా వాడిని నేను చంపేస్తాను. అప్పుడు కానీ నీకు బుద్ధి రాదు. అయినా ఇదంతా చేస్తున్నది నువ్వు చేసిన తప్పు అని నేను అనటం లేదు. వాడి ఊహలు తప్పుగా ఉన్నాయని నేను అంటున్నాను. అయినా ఇవన్నీ జరగకుండా ఉండాలని అంటే నువ్వు నేనిచ్చిన గడువుని గుర్తుపెట్టుకో. గుర్తుపెట్టుకొని నువ్వు నేనిచ్చిన గడువులోపు ఈ ఇంటికి రా. అది ఎవరితో వస్తావు? నీ మెడలో తాళి కట్టిన భర్తతో మాత్రమే నువ్వు ఇక్కడికి రావాలి. లేదంటే నేను ఏం చేస్తానో నాకే తెలియదు. నీకు కూడా తెలుసు కదా, నేను ఒక మాట అనుకున్నానంటే అది జరిగేంత వరకు నేను నిద్రపోనని. నేను వాడిని వాడి కుటుంబాన్ని ఏం చేస్తానో ఇప్పుడే నీకే చెప్పేస్తున్నాను. అది నీకు తెలుసు కూడానా అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న మధు అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. ఇక వాళ్ళ పెదనాన్న ఇలా అంటూ ఉంటాడు. నువ్వు మళ్ళీ నీకు చెప్పడం, నీకు ఇదే లాస్ట్గా చెప్పడం. నువ్వు గుర్తుపెట్టుకో. నువ్వు కానీ నేను చెప్పిన పని చెయ్యకపోతే, నేను ఇచ్చిన గడువులోపు ఈ ఇంటికి రాకపోతే నేను అనుకున్నది నెరవేరుస్తాను. వాడిని వాడి కుటుంబాన్ని సర్వనాశనం చేస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే చంద్రకళ ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. పెదనాన్న చెప్పేది వినండి పెదనాన్న అన్నా సరే ఇంకేం మాట్లాడకని చెప్పి అంటారు. ప్లీజ్ సబ్స్క్రైబ్.